అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి తరపున ఒక మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతా అన్నారు. వచ్చిన వెంటనే సంతకం పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారమే 75 సంవత్సరాలు నిండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చదువుకున్న దీనికి అభ్యర్థులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అది చిన్న చితక విషయం కాదు. అంటే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి 16,347 మెగా డిఎస్సి నుంచి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎస్జిటి అంటే సీనియర్ గ్రేడ్ టీచర్, అదేవిధంగా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అదేవిధంగా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్, అదేవిధంగా ప్రిన్సిపల్స్, ఇవన్నీ భాగాలకు సంబంధించినటువంటి ఈ స్కూల్స్ అన్ని భాగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తం మీద 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని కూడా నోటిఫికేషన్ జారీ చేశారు, రిలీజ్ చేశారు. ఇది చిన్న చితక విషయం కాదు. ఇందులో భాగంగానే జూన్ 6 నుంచి జూలై 6 మధ్యన కూడా సిబిటి విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో కూడా పరీక్షలు నిర్వహించబడతాయి. అందులో ఎవరైతే అత్యున్నత స్థానంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు, వాళ్ళైతే దేనికైతే ఎంపిక అవ్వాలని ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన అత్యున్నత స్థానంలో ఉండబోతున్నారని నేను మనస్ఫూర్తిగా చెప్పబోతున్నాను. నేను ఇంకా కొన్ని విషయాల గురించి ఇందులో మనం చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. అదేవిధంగా మెగా డిఎస్సిని కూడా ప్రవేశపెడతా అన్నాడు. ఏ రోజు కూడా వాటి వైపుకు కూడా పోలేదు. చదువుకున్న వాళ్ళకి ఆ చదువు నుంచి వచ్చేటువంటి ఉద్యోగం ఇవ్వాలి కదా. చదువుకున్న వాళ్ళు తిరిగి చదువు చెప్పేటువంటి ఉద్యోగాలు ఈ మెగా డిఎస్సి ద్వారా ఇవ్వాలి కదా. వాటి జోలికి కూడా పోవాలి. ఎందుకంటే మనం చదువుకుంటే కదా, ఎవరన్నా చదువుకొని ఉంటే కదా చదువు విలువ తెలుస్తుంది. నేను వాస్తవంగా చెప్తున్నా, 2010 నుంచి 2024 మధ్యలో ఈ నోటిఫికేషన్ లేక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక చాలామంది కూలి పనులకు వెళ్ళారు, తాపీ పనులకు వెళ్ళారు. మేము ఒకరోజు జూబ్లీ హిల్స్లో భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ సప్లయర్ చెప్తున్నాడు, సార్ మాకు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఉంటేనో లేకపోతే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తేనో మాకు ఈ గతి ఎందుకు పడుతుంది. నేను బాగా చదువుకున్నా సార్, దాని మీద సంతకం పెడతాడు, దాన్ని రిలీజ్ చేస్తాడని చెప్పి నేను ఓటు కూడా వేశాను సార్. ఈరోజు దాని జోలికి కూడా వెళ్ళట్లేదు. ఏం చేయాలో తెలియక కుటుంబ పోషణ సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ మేము ఇక్కడ వచ్చి కొంతమంది ప్లేట్లు కూడా కడుగుతున్నాం సార్, చెప్పలేకపోతున్నాం. శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఒక ఏరియా కాదు సార్, అందరూ ఉన్నారు ఇక్కడ. చదువుకున్నాం, దానికి ఉద్యోగం లేక మేము అల్లాడిపోతున్నాం సార్ అని చెప్పడం కూడా జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, బాధ కూడా కలిగింది. చదువుకుంటే ఆ చదువు ద్వారా వచ్చే ఉద్యోగాలు ఎన్నో ఉండొచ్చు, కానీ చదువు నుంచి చదువు చెప్పే ఉద్యోగం అంటే అది మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ నుంచి వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయుని కొట్టినవాడు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక పేపర్ ఇస్తే గంట చదువుతాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం విలువ తెలుస్తుంది మెగా డిఎస్సి గురించి? చదువుకున్న వాళ్ళకి ఏం విలువ ఉంది? అదే జగన్మోహన్ రెడ్డి, మీరు ఆశ్చర్యపోతారు, మీకు తెలుసు ఆ విషయం. ఆ రోజుల్లో వైన్ షాపుల ముందు టీచర్లు నిలబెట్టాడు. స్కూల్ టీచర్ని వైన్ షాపుల ముందు నిలబెట్టి వాళ్ళందరినీ పద్ధతిగా నిలబడమని చెప్పండి, క్వార్టర్ తీసుకున్న, హాఫ్ తీసుకున్న, ఫుల్ తీసుకున్న 1by1 నిలబెట్టండి అని. అంటే పిల్లల చదువులు క్రమశిక్షణ నేర్పించేటువంటి స్కూల్ టీచర్ని ఈ క్వార్టర్లో ఆఫ్లు తీసుకునే వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టమని చెప్పాడంటే నేను ఆ రోజే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది అని. అలాంటి విలువ టీచర్లకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో వచ్చిన వెంటనే తొలి సంతకం పెట్టి ఈరోజు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాడంటే ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం కూడా. ఈరోజు అన్ని పోస్టులు భారీగా ఇవ్వడం జరిగింది, భర్తీ చేయడం కూడా జరుగుతుంది. ప్రతిదానికి చెప్పారు, ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ దరఖాస్తు ఫీజులు చెల్లింపు, మే 20 నుంచి నమూనా పరీక్షలు, మే 30 నుంచి హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, జూన్ 6 నుంచి జూలై 26 వరకు కూడా సిబిటి విధానంలో కూడా పరీక్షలు జరుగుతాయి. ఎవరైతే వాటిని సాధిస్తారో వాళ్ళందరూ కూడా గొప్ప స్థాయికి వెళ్తారు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం కూడా చెప్పాలి. ఏంటంటే వెబ్సైట్ apdc.apcfws.in వెబ్సైట్లో కూడా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే ఏ విషయం అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నారు. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా apdc.apcfws.inలోకి వెళ్ళిపోండి. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏవైతే మీకు ప్రక్రియలు ఉన్నాయో, ఏ డౌట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు క్లారిఫై చేసుకోండి. వెంటనే ఆన్లైన్లో కూడా ఉంది.
అదేవిధంగా కూడా ఈరోజు ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ప్రజలారా. ఆ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళకి కూడా కేవలం 5,000 రూపాయలు జీతం మీద వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది చదువుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి విలువ, స్థాయి, వాళ్ళకి ఇచ్చే స్థానం అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో కూడా, ఇప్పుడు కాదండి, నేను ఇంకొక ముఖ్యమైన మాట చెప్తున్నాను, మీరందరూ కూడా దయచేసి వినాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే పరిపాలించాడో అన్ని సంవత్సరాల ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నిసార్లు అయితే మెగా డిఎస్సి ప్రవేశపెట్టారో, నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు, వాటి మీద ఇప్పటి వరకు ఇచ్చినటువంటి స్కూల్ టీచర్ల భర్తీ ఎంతంటే 1,80,272 మందిని ఈరోజు భర్తీ చేశారు. ఒరిజినల్గా చెప్పాలంటే స్కూలు టీచర్లకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసింది, వాటి ద్వారా మొత్తం 1,80,272 పోస్టులు ఇచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి కానీ ఇంతకుముందు కొన్ని పరిస్థితుల్లో కానీ ఎవ్వరూ కూడా ఏది జారీ చేయలేదు, మంజూరీ చేయలేదు. కాబట్టి ఏదైతే సూపర్ 6 అన్నారో అందులో ప్రథమ విభాగం మెగా డిఎస్సి స్కూలు టీచర్ల పోస్టుల భర్తీ. ఇవన్నీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఈరోజు వాటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటున్నారు, ఎగరుతున్నారు, సంతోషం వెల్లడిస్తున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది చిన్న చితక విషయం కాదు. కాబట్టి దీనికి సంబంధించిన అభ్యర్థులకు అందరికి కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు చక్కగా ఏదైతే మీకు ఇంత మంచి అవకాశం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారి వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల, చక్కగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా రాయండి, కాన్సన్ట్రేషన్గా రాయండి. మీరు ఏదైతే ఆకలి మీద ఉన్నారో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే మీ జీవిత ఆశయం ఉందో దాన్ని కొట్టి కుటుంబానికి గిఫ్ట్గా ఇచ్చి మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా మీ కిరాకార్పి కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.